దేవాదేవుని దూషించో లేకపోతే ఏదో విధంగా తను డిస్టర్బ్ అయిపోయో దేవాదేవునికి దూరం అయిపోయే వ్యక్తిగా ఇక్కడ లేడు. దేవాదేవునికి మరింత దగ్గరగా అయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బహుశా ఈ రోజుల్లో అండి ఎవరైనా సరే మన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, నిందల గుండా వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా సరే చేయనటువంటి తప్పులకి గుండా మన ఒకవేళ బాధపడుతూ మనం వెళ్తున్నప్పుడు ఒక విషయం గమనించుకోవాలి. అదే రైట్ టైం దేనికోసం అండి? దేవాదేవునితో మరింతగా సత్సంబంధం కలిగి మనము ముందుకెళ్ళటానికి. మరి సత్సంబంధం కలిగి ఉండకుండా అప్పుడే కరెక్ట్గా దొరికింది కదా టైం అని చెప్పని వ్యతిరేకంగా వెళ్తే సౌలు వ్యతిరేకంగా వెళ్ళాడు. ఏమైందండి మనందరూ తెలుసు. ఎస్తేరండి సమస్య వచ్చింది, చచ్చేంత సమస్య, దేవాదేవునికి ప్రార్థించింది. యోనా చచ్చేంత సమస్య, ఆ యొక్క చేప కడుపులో ఉండి ప్రార్థించాడు, దేవాదేవునికి మనవి చేశాడు, దేవాదేవునితో సత్సంబంధం కోసం ఆరాటపడ్డాడు. పోరాటం అనేది చేయడం జరిగింది, ప్రార్థనా పోరాటం అనేది చేయడం జరిగింది. ఎంతమంది అండి శ్రమలు వచ్చినప్పుడు మరింతగా దేవాదేవునితో సత్సంబంధం కలిగే వారికి ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, లేకపోతే ఆకలి లేనట్టు సమయంలో, లేకపోతే అన్నీ నిండుగా ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నామంటే అది వెరీ రెగ్యులర్ అండి, చాలా రెగ్యులర్గా జరిగేటువంటి విషయం. ఎప్పుడైతే నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావో, ఎప్పుడైతే ఇబ్బందుల గుండా వెళ్తున్నావో అది రైట్ టైం. ఆ టైంలో నువ్వు దేవాదేవునితో సత్సంబంధం కలిగి ఉన్నావా, లేకపోతే దేవాదేవునికి వ్యతిరేకమైనటువంటి దారిలో వెళ్తున్నావా? ఒక టెస్టింగ్ పీరియడ్, అది రైట్ టైం అండి. శ్రమ వచ్చింది కదా, అసలు నేను దేవాదేవుని నమ్మాను కాబట్టి ఎందుకని చెప్పి శ్రమ వచ్చింది, నేను అసలు మళ్ళీ నేను ప్రార్థన చేయను, మళ్ళీ నేను బైబిల్ చదవను, మళ్ళీ అసలు మందిరానికి వెళ్ళను. కొంతమంది ఉంటారండి దేవుని మీద కోపగిస్తూ ఉంటారు. మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటండి? డబ్బుల పరంగా సమస్య రావచ్చు, ఇంటిలో కలతలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉండొచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఎవరు మనవి చేసుకోవాలి? మనకి దేవాదేవుని మనం మనవి చేసుకోవాలి. ఒకవేళ సమస్య, ఇప్పుడు యోనాకండి ఎలాంటి సమస్య వచ్చింది? అసలు అవకాశం ఉందా? చుట్టూ సమస్య. యోనాకు ఉన్నటువంటి సమస్య ఎలాంటి సమస్య అంటే, ఆ సముద్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంకా చెప్పాలంటే అంతా ప్రశాంతంగా ఉంది అని అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా ఏదో యాక్సిడెంట్ అయిపోయినట్టు, లేకపోతే ఏదో పిడిగొచ్చి పడిపోయినట్టు సడన్గా ఏమైందంటే ఒక రకమైనటువంటి అలజడి సముద్రం మీద లేసాడు. ఇతనికి అర్థమైంది పరిస్థితి ఏంటో, అర్థమైన తర్వాత ఇతను ఒప్పుకున్న తర్వాత ఇతను ప్రాణత్యాగానికి కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. తర్వాత చేప వచ్చి అతను మింగి వేసినప్పుడు ఇతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంత కష్టం అండి. బహుశా మన జీవితాల్లో కూడా చెప్పుకోలేనటువంటి ఇంత కష్టం ఉన్నట్లయితే, ఇంత శ్రమల గుండా వెళ్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచించాలి. ఏంటి ఆలోచన? యోనాకు అక్కడ బ్రతికే అవకాశం 1% ఉందంటారా? ఏ చేప అయినా సరే మింగితే నవలేసి చంపేసి అరాయించేసుకుంటే తప్ప బ్రతుకుందా? ఆ చేపలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి మరలా బ్రతికి బట్టగలిగినటువంటి పరిస్థితి ఉందంటారా? ఏ మాత్రమైన అవకాశం ఉందా? కానీ అవకాశం ఉంది. ఎలాగా? దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క కృప మనం పొందుకుంటారు. ధైర్యం కలిగి ఉండండి. ఒకవేళ ఏదైనా సరే ఇరుక్కుని ఉన్నట్లయితే, ఏ విషయాల్లో అయినా సరే సమస్యలు గుండా మనం వెళ్తున్నట్లయితే మనకు ధైర్యం మనకు దేవదేవుడు, మన ధైర్యం మన బైబిల్, మన ధైర్యం మన ప్రార్థన. దేవదేవుడు ఖచ్చితంగా మనం బయటికి లాగుతాడు. ఖచ్చితంగా దేవదేవుడు ఏదైతే సమస్యలు గుండా, ఏదైతే ఇరుక్కొని లేదా ఇబ్బందుల్లో ఉండి, ఏదైతే బాధలు గుండా నలిగిపోతూ ఇబ్బంది గురవుతూ ఉన్నటువంటి సందర్భం ఏదైతే ఉందో, మన యొక్క దేవదేవుని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వినువాడు, అనువాడు, మన ప్రార్థనని ఆలకించు దేవదేవుడు. సమస్తము మన కోసం తెలిసి ఉన్నటువంటి దేవదేవుడు. బహుశా బయట వాళ్ళు చెప్తే నీ కోసం మంచిగా చెప్పలేకపోవచ్చేమో, లేదా నీ ఇంటి పక్క వాళ్ళు చెప్పలేకపోవచ్చేమో, లేదా నీ ఇంట్లో వాళ్ళు చెప్పలేకపోవచ్చేమో, కానీ ఇవన్నీ చూస్తున్నటువంటి ఒక వ్యక్తి దేవదేవుడు ఆయన ఉన్నారు కదా. ఆయన అద్భుతాలు చేసే దేవదేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవదేవుడు. మనం అనుకోం ఏంటి ఈ కార్యం ఇంత ఆశ్చర్యంగా జరిగిపోయింది ఏంటి, ఇంత అద్భుతంగా జరిగింది ఏంటి, ఇలా కూడా జరుగుతుందా? అప్పుడు ఊహ కూడా అందనటువంటి వాటికి కూడా దేవదేవుడు ఆయన చేయగలిగినటువంటి దేవదేవుడు. ఎప్పుడండి? యోనా వలె
సమస్య గుండా ఉండగా కూడా ప్రార్థన చేసినప్పుడు, ఇబ్బందులు గుండా ఉండగా కూడా ఆయనకితో పాటు ఉండి సత్సంబంధం కలిగి ఉండి ప్రార్థన చేసినప్పుడు, మనం లాగుతారు ఆయనే, చేపల కడుపుల నుంచి లాగాడు ఆయన. లాగి ఎక్కడ పాడించారు ఆయన? సముద్రంలో పాడించేశారా? సముద్రంలోనే మళ్ళీ పాడించారని వాళ్ళు గట్టిగా అరేలు చెప్తారు. హల్లెలూయా. ఎక్కడండి? సముద్రంలోనా సముద్ర ఒడ్డుకి మీద అండి? ఒడ్డుకి. బ్రతకటం నిమిత్తం ఎక్కడి నుంచి లాగారండి? ఎక్కడో లోపల అగాధములో చిక్కుపోయినటువంటి వ్యక్తిని అక్కడి నుంచి బయటికి లాగి చేయడం అనేది జరిగింది. ఆ రోజు ఆయన యోనా ప్రార్థన చేస్తే ఆలకించిన దేవదేవుడు ఈ రోజు కూడా నేను ప్రార్థన చేస్తే నా దేవదేవుడు ఆలకిస్తారు అని గట్టిగా నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలుండగా ప్రార్థన చేస్తానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎలాంటి ఆటలో ఇరుక్కునున్నా సరే నా దేవదేవుడే నన్ను బయటికి లాగుతారు అని చెప్పి నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యం మన దేవదేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మా సుప్రియ ఆఫ్ చేసామా?